విశ్వసించువాడు కలవరపడడు. అవును, ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు దేని గురించి అయినా కలవరపడడు. ఎందుకంటే నిత్య జీవము ఎరిగినవాడు కనుక, నిత్యము జీవించే జీవితము యొక్క మాధుర్యము కనుగొన్నాడు కనుక ఇక మరి దేనికి భయపడాలి? మనిషికి ఒకే ఒక భయం, మరణ భయం. ఆ మరణాన్ని గూర్చి, జీవాన్ని గూర్చి జ్ఞానోదయం కలిగి ఉంటే మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక అన్నీ కూడా తాత్కాలికమైనది, మనము జయించగలిగినవే, సహించగలిగినవే. ఏదైతే నువ్వు భయపడుతున్నావో నా దేవుడు ఆ భయములన్నిటిలో నుండి విడిపించునుగాక. దేవుని నామమునందు విశ్వాసం ఉంచండి. ప్రతి కలవరమును తొలగించుకొని ధైర్యముతో కొనసాగండి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. విశ్వసించువాడు కలవరపడడని. అవునయ్యా, మీ నామమందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నటెన్నటికి కలవరపడక, కలత చెందక, నిత్య జీవమునందు విశ్వాసముంచుచు నడుచుచు, అయ్యా ఇదిగో నా తండ్రి, గొప్ప ధైర్యముతోనూ నమ్మకముతోనూ కొనసాగుటకు కృప దయచేయండి. నీ పిల్లలను భయపెడుతున్న ప్రతి కలవరము యేసు నామములో తొలగిపోవునుగాక. భయానికి కారణమైన ప్రతి కార్యములను మీరు తొలగించండి. ధైర్యముతోనూ నెమ్మదితోనూ నింపండి. మీ కృపతో నింపండి నాన్న. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వారి భయములన్నిటిలో నుండి విడిపించి, వారి కలవరములన్నిటిని తొలగించి, ఆందోళనకరమైన ప్రతి పరిస్థితిని సరిచేసి నిమ్మళపరిచి మీ ఘననామానికి మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి విషయములో దేవుని యొక్క కృప, సమాధానం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.